ప్రైజ్ ద లార్డ్ అందరికీ ఎలా ఉన్నారు? మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి అని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాల్లో ఉంటాడు. ఏ ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. మీరు దేవుని యొక్క ఆలయమై ఉన్నారు, మీలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడు అని. కానీ మనము మన యొక్క దేహంతో మనము చేయకూడనివన్నీ మనము చేస్తుంటాము. మరి కొన్ని పై వచనాల్లో మనం చూసినట్లయితే 18వ వచనంలో అంటాడు, జారత్వమునకు దూరముగా పారిపోండి అని. మరొక చోట అంటాడు, మద్యమునకు మత్తులై ఉండుకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు కనుక ఆత్మపూర్ణులై ఉండుడి అని. మనము కొన్నిసార్లు దేవునికి సమయాన్ని ఇవ్వకపోవడం బట్టి వెన్ వీ డోంట్ వెల్కమ్ ద లార్డ్ ఇన్ అవర్ లైఫ్స్ వీ గో యాస్ట్రే. మనము తప్పిపోతుంటాము. దేవుని ఎప్పుడైతే మన జీవితంలోనికి ఆహ్వానించకుండా ఆయనకి సమయాన్ని ఇవ్వకుండా ఉంటామో మనము తప్పిపోతాం. వెన్ వీ గివ్ టైమ్ టు ద లార్డ్, వెన్ వీ రీడ్ స్క్రిప్చర్స్, వెన్ వీ ప్రే, వెన్ వీ ఆస్క్ లార్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్, హీ విల్ గైడ్ యూ. నీ యొక్క జీవితానికి ఒక అర్థం ఉంది. నీవు ఊరికనే అలాగా పుట్టేలేదు. కానీ ఇప్పుడు మనం చదివిన వాక్యంలో అంటున్నాడు, నీ దేహము దేవుని వల్ల నీకు అనుగ్రహింపబడి ఉన్నదని. యూ హ్యావ్ అ పర్పస్ ఫర్ యువర్ లైఫ్ అండ్ యాజ్ గాడ్ యూ షుడ్ నో ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్. దేవునికి సమయాన్ని ఇవ్వడం బట్టి, వాక్యాన్ని చదవడం బట్టి ఆయన నీతో మాట్లాడతాడు. అండ్ ఐ నో దట్ గాడ్ లవ్స్ యూ సో మచ్ అండ్ హీ డైడ్ ఆన్ ద క్రాస్ ఫర్ యూ. ప్రైజ్ ద లార్డ్.